హలో అండి. హాయ్. బాగున్నారా? మేడం బాగున్నాం. చూస్తుంటే చాలా బాగున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలా టెన్స్ గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ మూవీ అని టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా, లేదా తెలుగులో ఫస్ట్ మూవీ అని ఎక్కువ టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదు. అలా ఏం లేదులోనే టెన్షన్ ఉంది. సో తెలుగుకి అవును మేడం, తెలుగు కనే కాదు కన్నడ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను డెబ్యూటెంట్. సో అంతా బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఈ కంటెంట్ చూసినప్పుడే మనకి అంటే తెలిసింది మనకు ఆ బడ్జెట్ మనం ప్రిపరేషన్ వల్ల మనకేం తెలిసిందంటే ఓకే ఇది పాన్ ఇండియా కావాలన్నా చేయొచ్చు. సో లేకపోతే 100% సౌత్ ఇండియన్ మూవీలా ఉంటుంది, కానీ పాన్ ఇండియా చేసే పొటెన్షియల్ ఉంది అని అనిపించింది. కానీ టైం కన్స్ట్రైన్స్ వల్ల మేమేం అనుకున్నాము, ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూషన్కి తెలుగు డైరెక్ట్గా రాలేదు. కన్నడలో ఫస్ట్ మేమేమనుకున్నాము ఓకే టీజర్ మన కంటెంట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఇప్పుడు కాంతారా ప్లాన్డ్గా కాదు, కేజీఎఫ్ కూడా ఏం ప్లాన్డ్గా కాదు, మంచిగా జరిగింది. ఫస్ట్ వీక్ చూశారు, రిపోర్ట్ చూశారు, ఫస్ట్ డే చూశారు, దాని తర్వాత ఇమ్మీడియట్గా తెలుగుకి తీసుకున్నారు. అలా అవుతుందేమో చూద్దాము అని అందరూ చెప్పారు. ఇప్పుడే వద్దు, డైరెక్ట్గా మీరు తెలుగుకి వెళ్ళకండి అని. సో 2 లాంగ్వేజ్లు 3 స్టేట్స్ అలా కాదు, ఒక స్టేట్లో స్టార్ట్ చేయండి అని చెప్పారు. మేము కన్సిడర్ చేసుకొని, కానీ నాకు హోప్స్ ఎక్కడో ఎవరైనా వస్తారేమో, ఓకే ఫిలిం చూసాక వస్తారేమో అని అనుకున్నాను. కానీ లక్కీలీ టీజర్ చూసిన వెంటనే టీజర్ ఒక సాంగ్ చూసిన వెంటనే ఇక్కడ కళా సృష్టి ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇమీడియట్ కాల్ చేశారు, లేదు బాగా పిచ్చిగా నచ్చింది మాకు, బిజినెస్ మాట్లాడదామా అని. సో మీరు అప్రోచ్ అవ్వలేదు వాళ్ళు? లేదు 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 మేడం, మాకు ఐడియా లేదు. మేమేమనుకున్నామంటే హోప్ ఉంది, ఎవరైనా చూసాక బజ్ క్రియేట్ అయినాక ఎవరైనా అనిపించింది. కానీ నాకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండింది, అంటే రిలీజ్ తర్వాత ఎవరైనా చూసి వేరే లాంగ్వేజ్కు పక్కా అడుగుతారు, మేము ప్రిపేర్డ్గా ఉండాలి. ఇమీడియట్ 1 డే రిపోర్ట్ చూసాక ఎవరైనా అడిగితే ఇక్కడ బాగా జరిగి ఇమీడియట్ 1 వీక్లో రిలీజ్ చేయడానికి అనుకున్నాను. కానీ లక్కీలీ ఏమంటే ఇమీడియట్ టీజర్ సాంగ్స్కేనే అడిగారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే February 20 మీరు కన్నడ రిలీజ్ చేస్తున్నారు, నేను తెలుగులో 100% ఇది తెలుగుకు యాప్ట్లా ఉంది, తెలుగు ఆడియన్స్ పల్స్ నాకు తెలుసు, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మోర్ దెన్ 25 ఫిల్మ్స్ ఇంత చెప్పారు వాళ్ళు, 3-4 అందరూ చెప్పారు. సో తెలుగుకి ఇది మీరు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది, అది వేరే లాంగ్వేజ్ అనిపించదు, ఇక్కడ నేటివ్లా ఉంటుంది. సో ఇంత బాగుంది, నేను 100% మినిమం మీకు ఇప్పుడే చెప్తున్నాను, మాట ఇస్తున్నా, 100+ స్క్రీన్స్కి నేను అగ్రిమెంట్ వేసి ఇస్తాను, నేను రిలీజ్ చేస్తాను, మంచి బిజినెస్ కూడా మాట్లాడదాం. నాకు ఒక టీజర్ సాంగ్కే ఇంత మంచి రెస్పాన్స్ ఉందంటే క్రేజీ అని అనుకున్నా మేడం. అసలు మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు, నేను ఇంకెక్కడన్నా ఇంగ్లీషు కన్నడ ఏమైనా యాడ్ చేస్తారేమో చూస్తున్నాను. మీరు కన్నడ అబ్బాయిలాగా ఏమో అనిపించట్లా, మా తెలుగు అబ్బాయిలాగా అనిపిస్తున్నారు. కానీ మా తెలుగు వాళ్ళు కేజీఎఫ్ కానీ కాంతారా కానీ చాలా ఓన్ చేసుకున్నారు. మీది చూసిన తర్వాత టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అదిరిపోయింది అసలు. సో మీరు తెలుగు వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్, కన్నడ మూవీస్ ఎక్స్పీరియన్స్డ్. సో ఏమనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు చేశారు, ఏమనిపించింది? తెలుగు వారికి ఎంత దగ్గర అయ్యారు అని అనిపించింది? అంటే మేడం నాకు 100% తెలుసు, 100% ఇది ఎవరెవరు చూస్తారో వాళ్ళకి 100% దగ్గర అవుతాను, ఎందుకంటే కంటెంట్ అంత బాగుంది. నాకు అంటే నేను తెలుగు ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించాలి, ఎందుకంటే నేను బెంగళూరు, మాది కన్నడ మదర్ టంగ్ కాబట్టి కన్నడిగన్ కాబట్టి తెలుగు ఎలా వచ్చిందంటే నాకు ఎవరి దగ్గర మాట్లాడలేదు, ఎవరి దగ్గర మాట్లాడేది వినలేదు. తెలుగు మూవీస్ చిన్నప్పటి నుంచి తెలుగు మూవీస్ అంటే నాకు సినిమా లవర్ని కదా, అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాను. దానిలో ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ అంటే మన సౌత్ ఇండియన్ మూవీస్లో స్పెషాలిటీ ఏమంటే హాలీవుడ్ మూవీ చూసినా ఇంత గూస్ బంప్ మూమెంట్ అనేది మన సౌత్ ఇండియన్ మూవీస్లోనే, మన ఇండియన్ సినిమాలోనే అది వస్తుంది. దానిలో కూడా తెలుగు మూవీస్లో ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్. ఇది ఒక డేరింగ్ స్టెప్పే అనుకోవాలేమో, ఎందుకంటే మీరు ఫస్ట్ టైము మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, మీ ముగ్గురు అంతే. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో అన్ని లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ సౌత్ ఇండియా లెవెల్లో మీరు రిలీజ్ చేస్తున్నంటే ఇది డేరింగ్ స్టెప్పే. కాకపోతే మీరు ఎక్కడో ఏదో గట్స్ ఉన్నాయి, అంటే మీరు నమ్మారు, ఆ స్టోరీని మీరు బిలీవ్ చేశారు కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఓన్లీ కన్నడ అండ్ తెలుగేనా, ఇంకెక్కడైనా కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారా? ఇది మేము ప్లాన్ చేయలేదు, కన్నడ మేము అనుకున్నాము, కానీ హోప్స్ ఉంది మాకు, కాన్ఫిడెన్స్, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మా డైరెక్టర్ చెప్పాను, సార్ ఇది పొటెన్షియల్ ఉంది అని. కానీ ఆయన ఏం చెప్పారంటే రిలీజ్ చేద్దాము, ఎందుకు రిస్క్, వాళ్ళు చూసాక వాళ్ళు డిసైడ్ చేస్తారు.
రిలీజ్ అయ్యాక చూస్తారు అనుకున్నాము, కానీ ఇమ్మీడియట్ టీజర్ తర్వాత చూసారు కదా, అది గ్రేట్ లా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఇట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ మేనిఫెస్టేషన్ లాగే వర్క్ అయ్యింది. నేను ఇది ప్లాన్ చేయలేదు, కానీ వర్కౌట్ అయ్యింది. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే హిందీ తమిళ్లో కూడా మాట్లాడుతున్నారు. టైం కన్స్టెంట్స్ వల్ల ఓన్లీ 10 days ఉంది, అంత త్వరగా డబ్బింగ్ అంతా ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ అంటే వెళ్ళాను మేడం, చేస్తున్నాము. టైం కాదు వెళ్ళాను, చేయడానికే వెళ్ళాను. మార్నింగ్ కొంచెం చేశాను, కానీ చూడాలి, టైం ఉంటే ఫుల్ కంప్లీట్ చేయొచ్చు. అక్కడ అంతా ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ డబ్బింగ్ డే అండ్ నైట్ చేస్తున్నారు టైం కన్స్టెంట్స్ వల్ల. సో తమిళ్లో హిందీలో కూడా వచ్చింది, అది ఏమన్నా ఇప్పుడు టైం ఉంటే సేమ్ డేట్ రిలీజ్ అవుతుంది, లేకపోతే చూడాలి.